గైడెన్స్లో గ్రూప్ 1 ఆఫీసర్స్గా సెలెక్ట్ అయ్యారు, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి. అలాగే గ్రూప్ 1కి ఈక్వల్ అండ్ క్యాడర్ సిడిపిఓ కూడా సెలెక్ట్ అయ్యారు. అలాగే గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా రకరకాల సర్వీసెస్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా టాప్ ర్యాంక్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను చెప్పే స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ రిలవెంట్ ఉంటే అండ్ ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను గత కొన్ని సంవత్సరాలుగా, 2017 నుంచి ఇప్పుడు దాకా. 2017లో ఫస్ట్ ఏపీపీఎస్సీ నిర్వహించిన ఏడబ్ల్యూ ఎగ్జామ్ తనకు అఫీషియల్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో అప్పుడు కూడా ఏపీపీఎస్సీ ఏడబ్ల్యూలో 33 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది మన దగ్గర. 2016లో వాళ్ళకి ఏడబ్ల్యూ ప్రిలిమ్స్ అయింది, 2017లో ఏడబ్ల్యూ మెయిన్స్ అయింది. సో అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా ప్రతి నోటిఫికేషన్లో ఏవైతే మేజర్ నోటిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవుతూ వచ్చారు. కాబట్టి నేను చెప్పే ఇన్పుట్స్ అన్ని తీసుకోండి, ఇవన్నీ కూడా రైట్ వేలో మీరు ఎగ్జిక్యూట్ చేయండి. డెఫినెట్గా మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. ఇక్కడ మీకు ఏంటంటే ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి అనే దాని మీద నేను ఫోకస్ చేయబోతున్నాను. ఎప్పుడైతే ఇవి మీకు మార్క్స్ కింద టర్న్ అవుతాయో అప్పుడు మీకు కంపల్సరీ ఎక్కువ స్కోర్ వస్తుంది, ఫైనల్గా సెలెక్షన్కి రీచ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ FSO ప్రిలిమ్స్ పేపర్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మీకు కంప్లీట్గా రివర్స్ మీద మీకు 2 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డ్యామ్స్ కన్స్ట్రక్టెడ్ ఆన్ రివర్ కృష్ణ. మనం చాలాసార్లు చూస్తాం కృష్ణా రివర్ మీద మనకి న్యూస్ వస్తూనే ఉంటుంది. అదే మనకి మాన్సూన్ టైంలో అనుకోండి, ఈ శ్రీశైలం డ్యామ్ సంబంధించిన కూడా మనం చాలాసార్లు న్యూస్ వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ పార్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2వ క్వశ్చన్ చూద్దాం. ప్రయాగ్రాజ్ మీద ఇచ్చారు, ఇది స్టాటిక్ క్వశ్చన్, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు? కుంభమేళా అనే బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఇక్కడ స్టాటిక్ పార్ట్ అయితే అడిగారు. సో మీకు తెలుసు కుంభమేళా ఎక్కడ జరిగింది? ప్రయాగ్రాజ్లో జరిగింది. సో అక్కడైతే కాన్ఫరెన్స్ ఆఫ్ 3 రివర్స్ ఉందో దాని మీద క్వశ్చన్ అడిగారు. అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, డైనమిక్ నుంచి స్టాటిక్ పార్ట్కి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి అనే లాజిక్ని మీరు పట్టుకోవాలి. ఇది FSO ప్రిలిమ్స్లో మనకు కనిపించింది. నెక్స్ట్ అంతకుముందు జరిగిన FRO ప్రిలిమ్స్ చూడండి, ఇక్కడ కూడా కృష్ణా రివర్ మీద మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, సో ఇక్కడ బేస్ చేసుకోవడం ఏంటి, లార్జెస్ట్ రివర్ ఐలాండ్. సో లార్జెస్ట్ రివర్ ఐలాండ్ కాబట్టి మనకు క్వశ్చన్ ఇచ్చారు. అది కూడా ఇది మన స్టేట్ జియోగ్రఫీలో కీ పార్ట్ కాబట్టి ఇచ్చారు. సో లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనే కంటెక్స్ట్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కృష్ణా రివర్ అనేది మనకు కామన్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ FSO ప్రిలిమ్స్లో కనిపించింది, అంతకుముందు జరిగిన FRO ప్రిలిమ్స్లో కూడా కనిపించింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది దానికన్నా ముందు FRO ప్రిలిమ్స్కి ముందు అనుకుంటా ఈ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ జరిగింది. సో దీంట్లో కూడా చూడండి, ఇక్కడ ఏంటి ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లో ఇచ్చారు. విచ్ రివర్ సెగ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ 2025 యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ స్ట్రెచెస్ ఇన్ ఇండియా డ్యూ టు అన్ట్రీటెడ్ ఇండస్ట్రియల్ అండ్ సూవేజ్ డిశ్చార్జ్. ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లో ఇచ్చారు, పొల్యూషన్ రిలేటెడ్ బేస్ చేసుకొని ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి మళ్ళీ డైనమిక్ ఓరియంటేషన్లో క్వశ్చన్ పడ్డది. ఇందాకేంటి డైనమిక్ని బేస్ చేసుకుని స్టాటిక్ పార్ట్ పడ్డది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం అదే ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ క్యారెక్టరైజెస్ ద నేచర్ ఆఫ్ హిమాలయన్ రివర్స్ ఇన్ ద ప్లెయిన్స్. సో హిమాలయన్ రివర్స్ మీద మనకి చాలా ఎగ్జామ్స్లో చాలా క్వశ్చన్స్ అయితే కనిపించాయి. ఓకే, సో ఇక్కడ చిన్న లాజిక్ని పట్టుకున్నా మీరు సాల్వ్ చేయగలరు ఈ క్వశ్చన్ని. అది ప్లాన్ బి అయితే ఉండాలి, ఇన్ కేస్ తెలియకపోతే. మ్యాక్సిమం మీ అందరికీ తెలిసిందే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఇచ్చారు. గతంలో మనకి పోలవరం ప్రాజెక్ట్ మీద ఇచ్చారు. అలాగే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద కూడా గతంలో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సేమ్ అదే కంటెక్స్ట్ని రిపీట్ చేశారు. ఓకే, సో ఇది కూడా రివర్స్ని బేస్ చేసుకొని మొత్తం ఇదే ఎగ్జామ్లో మనకి 4 క్వశ్చన్లు అయితే కనిపించాయి. ఇప్పుడు చూడండి, పాలిటీ పరంగా ఇచ్చారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ provides the adjudication of dispute or complaint with respect to the use or control of the waters of any interstate river అని మనకు ఆర్టికల్ బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చింది. అంటే ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి అని మీకు క్యాల్కులేషన్ వచ్చిందా లేదా?
ఎఫ్ఎస్ఓ ప్రిలిమ్స్ చూశారు, ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్ చూశారు, ఇప్పుడు డిగ్రీ లెక్చర్ క్వశ్చన్స్ కూడా చూస్తున్నారు. సో స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు కూడా అవుతున్నాయి. సో ఇక్కడ ఇంటర్స్టేట్ రివర్ మీద ఎందుకు ఇచ్చారంటే ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ సంబంధించింది మనకి న్యూస్లో చాలాసార్లు మనం విన్నాం. సో దాని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఇది కూడా డైనమిక్ ని బేస్ చేసుకుని స్టాటిక్ పార్ట్ లో క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఏ ఓరియంటేషన్ లో చదవాలి అనేది ఒక క్యాల్కులేషన్ వచ్చిందా లేదా, అది ఇక్కడ పాయింట్ అనమాట. అంటే మనకి చూడండి 3 క్వశ్చన్స్ కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకోండి స్టాటిక్ పార్ట్ లో క్వశ్చన్ అడిగారు అనేది మనకు అర్థమవుతుందా లేదా. అంటే 4 క్వశ్చన్లు మనకి డిగ్రీ లెక్చర్ ఎగ్జామ్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఆ ముందు జరిగిన పాలిటీ లెక్చర్ పేపర్ చూద్దాం. ఇక్కడ చూడండి పెన్నా రివర్ తాలూకా లెంగ్త్ మీద అడిగారు. ఇది చాలాసార్లు మన క్వశ్చన్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది. అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్, రివర్ ఎరోజన్ బేస్ చేసుకుని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ పెన్నా రివర్ మీద ఇచ్చారు. ఇది ఏపీ టౌన్ అండ్ ప్లానింగ్ లో వచ్చిన క్వశ్చన్. ఏపీ టౌన్ అండ్ ప్లానింగ్ తర్వాత మనకి ఈ పాలిటీ లెక్చర్ ఎగ్జామ్ అనేది జరిగింది. ఇక్కడ కూడా పెన్నా రివర్ మీద ఇచ్చారు. కానీ ఏ కంటెక్స్ట్ లో క్వశ్చన్ ని ఫ్రేమ్ చేశారో అర్థమైంది కదా మీకు. ఓకే, అంటే ఒక క్వశ్చన్ ని ఏ పర్స్పెక్టివ్ లో ఫ్రేమ్ చేస్తున్నారు స్టాటిక్ పార్ట్ నుంచి అనేది ఒక ఐడియా వచ్చిందా లేదా. అలా ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, రివర్ కంట్రీ ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఏంటి గంగా రివర్ మీద ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మళ్ళీ కృష్ణా రివర్ మీద క్వశ్చన్ వచ్చింది. అంటే కృష్ణా రివర్ మీద కానీ పెన్నా రివర్ మీద కానీ రేపు రోజు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందా లేదా. 2024లో పాలిటీ లెక్చర్ జరిగింది, దాంట్లో చూడండి మళ్ళీ బైఫర్కేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. అది కూడా ఈ రివర్స్ ని బేస్ చేసుకునే వచ్చింది. మనం చాలాసార్లు వింటుంటాం రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ మీద న్యూస్ లో, ఆ ఆస్పెక్ట్ లో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి పెన్నా రివర్ మీద వచ్చింది. ఇది 2024లో వచ్చింది. ఇందాక మనం చూసామా ఇది రిపీటెడ్ క్వశ్చన్ చాలాసార్లు అడిగారని. ఇలాంటి కొన్ని వస్తే మీకు ఎంత అడ్వాంటేజ్ అవుతుంది చెప్పండి. ఓకే, కనీసం మీకు ఒక 10 to 20% క్వశ్చన్స్ రిపీట్ అయినవి కానీ, లేకపోతే ఏవైతే రెగ్యులర్గా అడిగే ఫార్మాట్ నుంచి ఇండైరెక్ట్గా అడిగారు కనుక్కోండి, ఒక 10 to 20% క్వశ్చన్స్ వచ్చినా సరే మీకు ఎంత స్కోర్ యాడ్ అవుతుంది. ఈ క్యాల్కులేషన్ మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. అలాగే ఇక్కడ చూడండి మళ్ళీ కృష్ణా రివర్ మీద వచ్చింది. ఇది కూడా పాలిటీ లెక్చర్ ఎగ్జామ్ లో జరిగింది. అలాగే డిఐఓ, సో దీంట్లో కూడా బ్రహ్మపుత్ర మీద వచ్చింది. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి మళ్ళీ రివర్ కృష్ణా మీద ఇచ్చారు. అంటే కృష్ణా రివర్ మీద చూడండి ఎన్నిసార్లు అడిగారు మనకి. ఓకే, అండ్ పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్, ఇందాక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ మీద ఇచ్చారు, మళ్ళీ రివర్ బేస్ చేసుకొని ఇచ్చారు. నెక్స్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ చూడండి, ఇక్కడ కూడా అంతే, ద పార్ట్ ఆఫ్ ద హిమాలయస్ బిట్వీన్ సత్లజ్ అండ్ కాళీ రివర్స్ ఈస్ కాల్డ్ అని ఇచ్చారు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, వేరే పిఎస్సీలో ఉంది. ఇంకో క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్ ఫార్మ్స్ ద దువందర్ వాటర్ ఫాల్స్ అని ఇచ్చారు. 2 క్వశ్చన్లు మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో పడ్డాయి. ఇక్కడ మనం కామన్ చూసుకుంటే ప్రతి దగ్గర కూడా మనకి కనీసం ఒక 2 క్వశ్చన్లు మినిమం కనిపిస్తున్నాయి ప్రతి పేపర్లో కూడా. అట్లీస్ట్ ఒకటి వచ్చినా సరే మీకు అది యాడ్ అవుతుందా లేదా స్కోర్కి. అంటే రేపటి రోజు మీరు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఈ పాయింట్లో క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ మ్యాక్సిమం ప్రతి పేపర్లో కూడా మనకు కనిపించాయి క్వశ్చన్స్. అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఏరియా అనేది మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, టైం పెట్టాల్సిన అవసరం ఉంది, సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ చూసారు, దీంట్లో మీకు ఎన్ని క్వశ్చన్లు తెలుసు, మీకు ఎన్ని క్వశ్చన్లు తెలియదు అనేది క్యాల్కులేట్ చేసుకోండి. తెలియని క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయండి. ఇది మీ స్ట్రాటజీ అవ్వాలి. ఇలాగా మీకు స్ట్రాటజీస్ అన్ని కూడా షేర్ చేస్తా. డెఫినెట్గా మీకు ఈ ఎగ్జామ్కే కాదు ఎన్ని ఏపీపీఎస్ ఎగ్జామ్కి మీకు హెల్ప్ అవుతుంది.
రాబోయే జాబ్ క్యాలెండర్ ఉన్న అన్ని ఎగ్జామ్స్ ఏవైతే జనరల్ స్టడీస్ అండ్ మెంటబిలిటీ ఉంటుందో ప్రతి దగ్గర కూడా నేను చెప్పే టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ యూజ్ అవుతాయి, హెల్ప్ అవుతాయి, మార్కులు తెచ్చి పెడతాయి. ఇక్కడ మీరు ఎక్కువ మార్కులు సాధిస్తే తప్ప మనకి అనుకున్న సర్వీస్ అయితే రాదు. కాబట్టి సిలబస్ కంప్లీషన్తో పాటు స్ట్రాటజిక్ ప్రిపరేషన్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేయండి. ఈ సిరీస్ నేను కన్సిస్టెంట్గా చేస్తుంటాను. మీరు నేను చెప్పే స్ట్రాటజీస్ అన్ని కూడా మీ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసుకోండి, ఇంటిగ్రేట్ చేయండి అండ్ ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అందరూ ఏం చేస్తున్నారు, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పి జంప్ అయిపోతున్నారు. అలా చేయొద్దు. క్వశ్చన్ని మీరు చదువుతున్నారు, ఇది ఆన్సర్ అని బై హార్ట్ చేస్తున్నారు. చాలా మంది అంటే క్వశ్చన్ సాల్వింగ్ లో ప్రాబ్లం అవుతుంది. తెలియని వాటికి ఏం చేయాలనే ప్లాన్ బి అనేది లేకపోవడం వల్ల చాలా మందికి స్కోర్ తగ్గిపోతుంది. ఓకే, సో ప్రతిదీ కూడా ప్రిపేర్డ్గా ఉండండి. ఇంతకుముందు కూడా మన గైడెన్స్లో వితౌట్ ఎనీ కోచింగ్ టాప్ సర్వీసులు సాధించిన వాళ్ళు ఉన్నారు. సాయి ప్రశాంత్ రెడ్డి డిటి ఎక్కడ ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కేవలం వాళ్ళ పల్లెటూరులోనే నేర్చిన మెటీరియల్స్ అన్ని చదివారు, నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని ఇంక్లూడ్ చేసుకున్నారు, నేను చెప్పే ఎంసీక్యూ సాల్వింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకున్నారు. స్టేట్లోనే 95 ర్యాంక్ వచ్చింది. ఈరోజు డిటి పోస్ట్లో ఉన్నారు సర్వీస్లో. అలాగే సుచేత ఎక్సైజ్, అలాగే ఫనీ తిని కూడా కోచింగ్ ఏం తీసుకోలేదు. కేవలం మన గైడెన్స్ మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు. జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది అంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లో. అండ్ ఇది కాకుండా ఇంకా మన దగ్గర ఉమాదేవి గారు డిటి కింద వచ్చారు, ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. మనోజ్ ఈఓపిఆర్ అండ్ ఆర్టీ, శ్రీహర్ష కేసీబీ వచ్చింది, శ్రీలక్ష్మికి ఏఎస్ఓ వచ్చింది, యశస్వినికి కూడా ఏఎస్ఓ వచ్చింది.